కుటుంబానికి కొత్త నిబంధన క్రమం. క్రీస్తు కుటుంబానికి శిరసేనుడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. లేఖనం ఇలా సెలవిస్తుంది: క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. భర్త యొక్క బాధ్యత: నాయకుడు, సంరక్షకుడు, పోషకుడు. నాయకుని యొక్క లక్షణం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనంలో మనం చూడగలుగుతాం. సంరక్షకుడు పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనము. పోషకుడు మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని మనము చూడగలుగుతాం. కుటుంబంలో భార్య యొక్క బాధ్యతను మనం గమనిస్తాం. మొదటిగా సహకారి అయిన భార్యగా ఉండాలి, సంరక్షకురాలిగా ఉండాలి, గుణవంతురాలై ఉండాలి. సహకారి మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో లేఖనము సెలవిస్తుంది. సంరక్షకురాలు మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో రాయబడుతుంది. గుణవంతురాలు మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 4వ వచనము ఇలా సెలవిస్తోంది. భార్య ప్రవర్తన గురించి, బాధ్యత గురించి. కుటుంబంలో పిల్లల యొక్క బాధ్యత: ప్రేమ కలిగి ఉండడము. ప్రేమ, విధేయత, గౌరవం. ప్రేమ, విధేయత ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1 నుండి 3 వచనం మనం చూడగలుగుతాం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20 వచనం మనం తల్లిదండ్రులు వారి యొక్క బాధ్యత: వారు మార్గదర్శకులు, శిక్షించువారు, శిక్షణ కలిగి, ప్రేమ కలిగి జీవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. పిల్లలు వారి యొక్క బాధ్యత: వారు తల్లిదండ్రుల్ని అందరినీ గౌరవించడం, అనుసరించడం, మద్దతు ఇవ్వడం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. కుటుంబము లక్షణము: దేవుని ప్రేమించడము, ఒకరినొకరు ప్రేమించి, ప్రేమ కలిగి, ప్రేమ యందు నిలిచి ఉండడమని వాక్యము సెలవిస్తుంది.